టీ20 వరల్డ్ కప్ భారతదేశం గెలుచుకున్న తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా సరే టీ20 వరల్డ్ కప్ తాలూకా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే నిన్న భారతదేశం ప్రదర్శించిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత తిరిగి మళ్ళీ టీ20 వరల్డ్ కప్ గెలవడం పట్ల కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు మిన్నంటున్నాయి. మన శ్రీకాకుళం జిల్లా మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది క్రీడాకారులు ఉన్నారు. నిన్న టీ20 మ్యాచ్ గెలవడం, వరల్డ్ కప్ గెలవడం పట్ల వీరంతా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే దానికి సంబంధించి వారి మాటలు తెలుసుకోండి. సార్, నిన్న టీ20 వరల్డ్ కప్ గెలిచాం కదా, ఎలా అనిపిస్తుంది? మీరు చూసారు కదా. యాజ్ ఇండియన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే 2007లోనే మన టీ20 వరల్డ్ కప్ వచ్చింది. తర్వాత చాలామంది కెప్టెన్స్ వచ్చారు, కానీ చాలా ట్రై చేసినా కూడాను మనం వరల్డ్ కప్ సాధించలేకపోయాం టీ20లో. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా బాగుంది, రాహుల్ ద్రావిడ్ కోచింగ్ కూడా బాగుంది. నిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ మన టాస్ విన్ అవ్వడమే ఫస్ట్ మనకు అది ప్లస్ పాయింట్. ఎందుకంటే టాస్ గెలిచి బ్యాటింగ్ పిచ్ కనుక స్టార్టింగ్లోని ఓపెనింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్. దానికి తోడు ఇప్పటివరకు వరల్డ్ కప్లోని విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్లోనూ ఫెయిల్ అయ్యాడు. కానీ నిన్న ఫస్ట్ టైం రోహిత్ శర్మ ఫెయిల్ అయినా కూడాను, రిషబ్ పంత్ ఫెయిల్ అయినా కూడాను ఓపెనింగ్ విరాట్ కోహ్లీ దిగి ఫస్ట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఒకవైపు యాంకర్ రోల్ క్రియేట్ చేస్తూ రిమైనింగ్ బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ ఫ్రీగా చేసే ఛాన్స్ ఇచ్చాడు. తన ఎక్స్పీరియన్స్ అక్కడే ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత రిమైనింగ్ వచ్చిన అక్షర్ పటేల్ కూడాను 4th డౌన్లో 5th డౌన్లో వచ్చి ఆ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తను కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 47 రన్స్ అంటే చాలా అన్బిలీవబుల్. మంచి స్ట్రైక్ రేట్ రొటేట్ చేస్తూ చాలా బాగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్తో వచ్చాడు. తర్వాత ఏమైందంటే 176 రన్స్ అనేవి ఈ వరల్డ్ కప్ ఫైనల్లోనే, టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనే ఇప్పటి వరకు ఏ టీం కూడాను హైయెస్ట్ టోటల్ అనమాట. లాస్ట్ టైం ఆస్ట్రేలియా 174 రన్స్ చేశారు. ఇప్పుడు 176 అంటే హైయెస్ట్ టోటల్. అది 176 రన్స్ కూడాను ఫ్లాట్ వికెట్ పైన ఈజీ టార్గెట్. కానీ సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్లోని కూడా టీ20 వరల్డ్ కప్ కానీ 50 వరల్డ్ కప్ కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఫైనల్కి వెళ్ళలేదు. ఆ అడ్వాంటేజ్ ఇండియాకు ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రెజర్ లోన్ చేస్తే వాళ్ళు ప్రెజర్ లోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వికెట్స్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓపెనింగ్ ఫస్ట్ బుమ్రాని, హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే ఒక్కొక్క వికెట్ తీసి 12 రన్స్కి 2 వికెట్స్ తీసి మంచి ఓపెనింగ్ ఇచ్చారు ఇండియాకి. కానీ ఏమైందంటే అక్కడి నుంచి వచ్చిన క్లాసింగ్ కానీ డేకాక్ కానీ మంచి పార్ట్నర్షిప్ ఇస్తూ వాళ్ళు విన్ వైపు వాళ్ళ విన్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 5 ఓవర్స్లోని 30 రన్స్కి వచ్చింది. అంతకుముందు 6 ఓవర్స్కి 36 బాల్స్కి 54 రన్స్ చేయాలి. ఒకే ఒక ఓవర్లోనే అక్షర్ పటేల్ ఓవర్లోనే 24 రన్స్ ఇచ్చాడు. అప్పుడు 30 బాల్స్కి 24 రన్స్ అంటే ఈజీ టార్గెట్. ఎందుకంటే అప్పుడు ఆ క్లాస్ని మంచి ఫామ్లో ఉన్నాడు. అటువైపు డేవిడ్ మిల్లర్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. వాళ్ళిద్దరూ బ్యాటింగ్ చూస్తే ఇండియా పోతుందని అనుకున్నారు. అలాంటి టైంలో బుమ్రా వచ్చి ఒకే ఓవర్లో 4 రన్స్ ఇచ్చి కంట్రోల్ చేశాడు, మ్యాచ్ని కొంచెం హోల్డ్ చేశాడు. నెక్స్ట్ వచ్చిన హర్షదీప్ కానీ హార్దిక్ పాండ్యా కానీ మంచి వికెట్ తీశాడు. క్లాస్ని వికెట్ తీయడం వల్ల అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. క్లాస్ని వికెట్ తీయడం వల్ల మ్యాచ్ ప్రెజర్ లోన్ అయింది. అటువైపు డేవిడ్ మిల్లర్ కూడాను తను హిట్టింగ్ చేస్తే, ఎప్పుడైతే హిట్టింగ్ చేసి వికెట్ కోల్పోతే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పోతుందని తెలిసి తను డిఫెండింగ్ ఆడి రిమైనింగ్ హిట్టింగ్ చేయమని చెప్పాడు. అదే ఓవర్లోని మళ్ళీ బుమ్రా అటాక్ వచ్చాడు. ఎన్సన్ జాన్సన్ వికెట్ తీసి ఇండియాకి మ్యాచ్ తిప్పాడు. లాస్ట్ ఓవర్లోని 16 రన్స్ చేయాలి. హార్దిక్ పాండ్యా ఓవర్ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వేసినా కూడాను మంచి క్యాచ్. సూర్యకుమార్ ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే డేవిడ్ మిల్లర్ గ్యారంటీగా సౌత్ ఆఫ్రికా విన్ చేసేవాడు. అది చాలా అడ్వాంటేజ్. మంచి క్యాచ్ పట్టుకున్నాడు. దాని తర్వాత మరి ఇంకా తిరగలేకపోయింది. ఇండియా విన్ అవడం వల్ల టీ20 వరల్డ్ కప్ విన్ అవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఇప్పటి వరకు రాహుల్ ద్రావిడ్ ఎన్నో మ్యాచ్లు ఆడాడు. టెస్టులు కానీ, వన్డేలు కానీ, టీ20లు కానీ ఒక్కసారి కూడాను తను వరల్డ్ కప్ పట్టుకోలేదు. యాజ్ ఎ కోచ్గా ఫస్ట్ టైం వరల్డ్ కప్ పట్టుకున్నాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ 6 వరల్డ్ కప్లు ఆడాడు. అదే రోహిత్ శర్మ 9 వరల్డ్ కప్లు ఆడాడు. ఫస్ట్ టైం యాజ్ ఎ కెప్టెన్గా లాస్ట్ టైం టీ20 కానీ 50 ఓవర్స్ కప్ కూడాను ఫైనల్లోకి వచ్చిపోయింది. కానీ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని చాలా దృక్పథంతో చాలా బాగా ఆడి విన్ అయ్యారు. యాజ్ ఇండియన్స్గా మనం అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కంగ్రాట్స్. ఏమనిపిస్తుంది వరల్డ్ కప్ చూస్తారు కదా? అది భావోద్వేగమైన క్షణంలో విజయం సాధించడం మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్న. 140 కోట్ల జనాభా గల మన భారతదేశం అందరికీ గర్వపడేలా ఈ విజయం అందించడం మాత్రం నిజంగా ఒక భారతీయుడిగా ఆ క్షణాలని ఆస్వాదిస్తూ గొప్పగా ఫీల్ అవుతూ నైటల్లా నిద్ర పట్టలేదన్న. నిజంగా 30 బంతుల్లో 30 పరుగులు చేయాలి. ఆ స్థాయిలో బౌలర్లు మార్చే విధానం కానీ, వాళ్ళు బౌలింగ్ చేసే విధానం కానీ, వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లో నెట్టే విధానం కానీ చాలా అత్యద్భుతం అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్ అయితేనేమి, ఫీల్డింగ్ ఎక్కడ చూసినా ఫీల్డింగ్ ప్రతి బంతిని కూడా నేరుగా వికెట్ల దగ్గరికి గిరటేయడం కానీ చాలా అద్భుతమైన ఫీల్డింగ్తో విజయాన్ని
ఆ క్షణాలను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాం. డగౌట్కి నడిచేటప్పుడు రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, ఆనంద్ బాస్వాలు 2022లో సెమీస్లో ఓడిపోయినప్పుడు బాధ, 23 ఫైనల్లో ఓడిపోయినప్పుడు ఆ బాధ, నేను ఒక్కసారి సంతోషాన్ని, 2 బాధలతో పాటు ఒక సంతోషాన్ని ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది ఒక్కడి విజయం కాదు, 140 కోట్ల మంది జనాభా విజయం అని మాత్రం గర్వంగా చెప్పుకోగలం. కానీ 11 మంది ఎఫెక్ట్ కూడా ఏ ఒక్కరిని నిన్న తక్కువ చేయడానికి లేదు. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అయితేనేమి, అక్షర్ పటేల్ 4వ స్థానంలో వచ్చే అద్భుతమైన బ్యాటింగ్ అయితేనేమి, విరాట్ కోహ్లీగా 15 ఓవర్ల వరకు డిఫెన్స్ మోడ్లో ఉండే లాస్ట్ 2 ఓవర్లు ఆయన ఆడే అద్భుతమైన ఆట తీరు కానీ ఏ ఒక్కరిని. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిన్న T20కి లాస్ట్ మ్యాచ్, అది ఒక్కటే బాధ అయితే ఇస్తుంది. కానీ క్రికెట్ అనేది కొత్త కుర్రలు వస్తుంటారు, ఇండియాని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంటారు. ఇలాగే 140 కోట్ల మంది గర్వించే స్థాయికి ఇంకా ఇండియా ఇంకెన్నో విజయాలు సాధించి రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఒకటి ఉంది, 2025 టెస్ట్ ఛాంపియన్షిప్ ఒకటి ఉంది. ఆ 2 విజయాలు సాధించి ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండియా గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా సంవత్సరాల తర్వాత మనకి వరల్డ్ కప్ అనేది రావడం నాకైతే హ్యాపీగా ఉంది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే చాలా బాగుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా బాగుంది. నాకు ఇండియా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎలా అనిపిస్తుంది నిన్న ప్లే ఎలా చూసారు మ్యాచ్? చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. లాస్ట్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అనేది టర్నింగ్ పాయింట్, మ్యాచ్ టర్నింగ్ పాయింట్. నాకైతే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది, నచ్చింది. కోహ్లీ ఎలా అనిపిస్తుంది? కోహ్లీ అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయిన ఆడాడు కదా. కోహ్లీ ఇన్నింగ్స్ అనేది మ్యాచ్కి విన్నింగ్కి మెయిన్ పాయింట్ అయింది. అలాగే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కొంచెం బాధగా ఉన్నా పర్లేదు. మిగతా ప్లేయర్స్కి అవకాశం ఇవ్వడం అనేది మంచి విషయం. థ్యాంక్ యూ. మ్యాచ్ హార్దిక్ పాండ్యా మంచి బౌలింగ్ వేశారు. లాస్ట్ ఉంటే 1 సైడ్ అయిపోతుంది మ్యాచ్. మంచి వికెట్ తీశాడు హార్దిక్ పాండ్యా. కోహ్లీ బ్యాటింగ్ బాగా, ఇన్నింగ్స్ బాగానే ఉంది. కొద్దిగా బాగా ఉంటే కొద్దిగా టఫ్ అవుతుంది. చాలా బాగుంది మ్యాచ్. బౌలింగ్ బాగానే ఉంది, చాలా బాగుంది కోహ్లీ. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. లాస్ట్లో మ్యాజికల్ బౌల్ వేసింది హార్దిక్ పాండ్యా. బుమ్రా ఎలాగా నెంబర్ 1 కాబట్టి పర్లేదు. క్లాసన్ లాంటి బ్యాట్స్మెన్ని తీయడం చాలా ఉత్కంఠభరితం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాలు మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఇప్పుడు దొరికింది. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా విరాట్ కోహ్లీ కానీ, సిరాజ్ కానీ చాలామంది బాధపడ్డారు. ఈసారి మాత్రం అలా కాకుండా ఇండియా నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కష్టపడి ఆడారు. వెల్ డన్ ఇండియా. క్లాస్ ఇన్ బ్యాటింగ్ అయ్యేటప్పుడు ఎలా క్లాస్ ఇన్ ఉంటే మాత్రం ఫినిష్ చేసేటట్టే ఉంటాడు. అతను ఎలాంటి బాల్ అయినా డిఫెన్స్ చేయగలడు, ఏదైనా చేయగలడు. స్పిన్నర్లు మనకి ప్లస్ పాయింట్ అయితే వాళ్ళే లాస్ట్లోన మనకి కొద్దిగా భయపెట్టించారు. కానీ బుమ్రా కానీ, మన హర్షదీప్ సింగ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ మాత్రం కీలక పాత్ర పోషించారు. వాళ్ళ వల్లే మన మ్యాచ్ ఇంత ఉత్కంఠభరితంగా రావడానికి కారణం. లాస్ట్లో మన సూర్యకుమార్ క్యాచ్ మాత్రం హైలైట్. నిన్న మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మళ్ళీ అక్షర్ పటేల్ మన బ్యాటింగ్ వచ్చేసరికి అక్షర్ పటేల్ మళ్ళీ విరాట్ కోహ్లీ ఇద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంతో మ్యాచ్ ముందుకి చాలా వరకు కొనసాగింది. మళ్ళీ విరాట్ కోహ్లీ ఇన్ని మ్యాచ్లు ఫామ్లోనికి రాకపోవడంతో చాలా బాధగా ఉన్న ఫ్యాన్స్ మేము నిన్న మ్యాచ్లో అతను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత చాలా ఉత్కంఠంగా నడిచింది మ్యాచ్. లాస్ట్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టింది అయితే అదైతే చెప్పలేం, అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అది. ఇంకా మరి లాస్ట్లో క్లాసను మ్యాచ్ ఫినిష్ చేసేస్తాడేమో అనుకున్న టైంలోనే హార్దిక్ పాండ్యా వచ్చి బౌలింగ్ చేయడంతో క్లాసన్ వికెట్ తీసుకున్నాం. కాబట్టి ఇండియా టీంతో లాస్ట్లో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది మ్యాచ్. అయితే లాస్ట్ 5 ఓవర్లో మన బ్యాటర్స్, మన బౌలర్స్ అందరూ ఫామ్లో రావడంతో హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీయడంతో మనం విన్ అయ్యాం. 10 సంవత్సరాల కష్టం మనకి ఈ రోజుకి ముగిసింది. అంటే కప్ బాగా తెచ్చాం మనం. కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉంది? కోహ్లీ బ్యాటింగ్ అయితే మరి చెప్పలేమన్నా, ఎందుకంటే కోహ్లీ అన్న అంటేనే ఎగ్రెషన్. ఇంకా మరి అన్ని కోహ్లీ అన్న గురించి చెప్పాలంటే చెప్పలేం. మరి ఆయన ఫస్ట్లో ఆడట్లేదని మేము చాలా బాధపడ్డాం. లాస్ట్లో అయితే ఈ వరల్డ్ కప్లో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి
ఇంకా హాఫ్ సెంచరీ చేయడంతో మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అయింది. కోహ్లీ అనకి మేము బిగ్ ఫ్యాన్స్. మళ్ళీ రాహుల్ ద్రావిడ్ 10 సంవత్సరాల కానించి ఎంతో వెయిట్ చేశారు. టీమిండియాకి హెడ్ కోచ్గా ఉండడం ద్వారా రాహుల్ ద్రావిడ్కి నిన్న ఆయన కన్నీళ్ళకి అద్దం దొరికింది. మన ఇండియా టీం మొత్తం కప్పు గెలిచి ఆయన చేతిలో పెట్టారు. చివరికి రోహిత్ శర్మ చేతికి కూడా ఒక కప్పు వచ్చింది. అయితే మొదటి మన T20 వరల్డ్ కప్ స్టార్ట్ చేసిన నుంచి MS ధోని ఒక కప్పు తేవడంతో ఈ మ్యాచ్ 2024 T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ తేవడం జరిగింది. మొత్తం మీద చూస్తే క్రీడాకారులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం అద్భుతమైన మ్యాచ్ ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. గతంలో వరల్డ్ కప్ 2023 గెలాల్సిన మ్యాచే కానీ చివరి మ్యాచ్లో పోయింది. కానీ అదే తిరిగి మళ్ళీ ఫైనల్కి వెళ్తే ఎక్కడ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తిరిగి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధిస్తూ ఫైనల్ వరకు వచ్చారు. పిచ్చి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ అంటే గెలుస్తామనే ధీమా ఉన్న 5 ఓవర్లు చివరి 5 ఓవర్లకు ముందు మాత్రం మ్యాచ్ చాలా టర్నింగ్ పాయింట్. వైపు నుంచి సౌత్ ఆఫ్రికా గెలుస్తుందేమో అని భయం వేసింది. కానీ ఎవరైతే బౌలర్ హార్దిక్ పాండ్యా రావడం, హార్దిక్ పాండ్యా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం, నెక్స్ట్ దానికి తర్వాత కూడా బుమ్రా బౌలింగ్ కూడా అద్భుతంగా చేశారు. అన్నిటికీ మించి కూడా సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఒక విధంగా చూస్తే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వరల్డ్ కప్ను గతంలో కూడా ఎన్నడూ చూడలేదు. అద్భుతమైన మ్యాచ్ను చూసాం. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారతదేశం విజయం సాధించడం పట్ల మొత్తం క్రీడాకారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజపురం, బిగ్ టీవీ న్యూస్. For more videos like this, subscribe Big TV channel.